మీరు అప్పుడు అంటే ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశారు కానీ ఆ వ్యాఖ్య ఇప్పుడు ట్రోల్ అవుతుంది, మీరు దాని పట్ల ఏమంటారు? అది కొంతమంది ఏమంటారు, నిరంతరము ప్రజల మధ్యన విఘాతం కల్పించాలనే దుష్టశక్తుల యొక్క పన్నాగం అది. కాబట్టి దాంట్లో వాళ్ళ పట్ల మనం ప్రేమగా ఉండాలి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ సైకోగాళ్ళకి తయారైపోతుంది వాళ్ళు. కాబట్టి కొంతమంది పెట్టి అన్న సోషల్ మీడియాలో వచ్చే వాటి మీద మనం మొత్తం కంప్లైంట్ చేద్దామంటే ఇక అది కంప్లైంట్ చేసేది కాదు. కంప్లైంట్ చేసి ఇప్పుడు మాట్లాడు అద్దంకి దయకర్ అని చెప్పేసి అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి, మీరేమంటారు? వాడు పనికిరానోడు రెచ్చగొడతాడు, వానికి పని పాట లేనోడు, రోజువారీ కూలీ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ ఉంటే అట్లాంటి వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే దాని గురించి మనం పట్టించుకోవాలి. ఈ దాడులను అయితే ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా దీన్ని మనం తీవ్రంగా ఖండించడంతో పాటు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం సమర్థించాల్సిన సందర్భం. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి మరింత భరోసా ఇచ్చే విధంగా భారత జాతి ఉండాల్సిన సందర్భం, భారత రాజకీయ వ్యవస్థ కూడా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు తావులేదు. రాజకీయాల కంటే అతీతంగా మానవీయ కోణం నుంచి ఈ సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పోయిన ప్రాణాలు రేపటి రోజున మళ్ళీ దాడులు చేస్తారనే పరిస్థితులు ఉన్నప్పుడు మన మధ్యన మనం ఐక్యతను చాటుకోవాల్సిన ఒక సందర్భం అయితే దీన్ని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది పాకిస్తాన్ పైన, మీరు దాన్ని ఎలా ఆలోచిస్తారు? ఆంక్షలు పెట్టడం కాదు, అవసరమైతే ఆ స్థాయి వాళ్ళు కనుక నెగిటివ్ చేస్తే ఎంతకైనా తెగించాల్సిన సందర్భం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది తలకాయ నొప్పిగా మారింది, మనకు తలనొప్పిగా మారింది. ఆ రోజు నేనన్న సందర్భం కూడా తెలుసా, వాడు మన దాయాది, వాడు మనతో విడిపోయి మన మీదనే తిండి లేకపోయినా కూడా మన మీద తిరుగుబాటు చేస్తూ, అయినా కూడా వాడంటే ఇట్లా మనకు ఉన్నది కానీ వానికి లేదు దరిద్రునికి అని చెప్పి ఇట్లా ఆ కంటెంట్ అది అన్నది మన పేరేపు ఒక రాజకీయంగా వాడుకుంటారని కూడా అట్లా. రెండోది ఏంటంటే ఇలా భారతదేశం తలుసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏందని తలుసుకుంటేనే ఉదయ విదారకంగా ఉంటుంది. మనల్ని ఎదుర్కోలేని శక్తులు ఇలాంటి ఈ దేశాలను మన మీదకి రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది ఎలిమెంట్స్ మన మీదకి పంపించడం అనేది ఇది పిరికి పంద చర్య, ఒక రకంగా పిరికోలు చేసే ఎత్తుగడ. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, హ్యుమానిటేరియన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకరి మీద కవ్వింపు చర్యలు చేసి ఒకరి మీద దాడులు చేయాలనే సంస్కృతి కాదు. అంటే పర్యాటకులో ఒక భావన అయితే ఏర్పడుతుంది, అక్కడ పోతే మళ్ళీ ఏమవుతుందో అని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనకు అఫ్ కోర్స్ ఆర్టికల్ 370 తర్వాత ఒక భరోసా ప్రజలకు వచ్చింది, అది భారతదేశంలో అంతర్భాగం అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు విహారాలకు వెళ్ళే ప్రజల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మనకు చార్ధామ్ ఎట్లా పోతామో జమ్మూ కాశ్మీర్ అట్లా పోయే పరిస్థితిలో మరొకసారి అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా సాగిన దాడి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి చాలా ప్రీషియస్, చాలా సెయింట్ఫుల్ యాత్ర అది అన్నిటికంటే ఎక్కువ. నేను కూడా గతంలో మన జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు వైష్ణోదేవికి పోయినాం. అది 13 కిలోమీటర్ల పై ఎత్తు ఉంటుంది మొత్తం నడక. అఫ్ కోర్స్ ప్లిజెంట్గా ఉంటుంది, కానీ ఇలాంటి మూకదాడుల భయమే ఉండేది. కొంతమంది గుర్రాల మీద పోయేది, అది కొంచెం ప్లెయిన్ ఏరియాలో ఉంటుంది, జమ్మూ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాంతం కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల ఈ దృష్టాంతం జరిగింది. బట్ నేనేమంటున్నానంటే భయపెట్టడం వల్ల భారతీయుల్ని ఎవరేం సాధించలేరు, ప్రేమతోనే గెలవగలరు. భయపెట్టేటోళ్లను చరిత్రలో చాలా మందిని ఏ విధంగా భారతదేశం పీచు మనిషిందో అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అదే గట్టిపడుతుంది. కాబట్టి భారతదేశం ఓపిక సంయమనం అనేది చేతగాంతనం కాదు. డెఫినెట్గా అది ఒక అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ విధానాలకు అనుకూలంగా భారతదేశం ఈరోజు మౌనంగా ఉంటుంది తప్పితే తలుచుకుంటే ఎవరు కూడా మన దగ్గర కూడా రాలేని స్థితి అయితే ఉన్నది. బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, హిందువుల పైన దాడిగానే చూస్తున్నాం అని ఒక వాదన. ఒక రకంగా హిందూ దేశంపై దాడి అన్నట్టే కదా. అది రకంగా వాళ్ళు చూస్తున్న దృష్టి పేరు అడిగారు, ఏ మతం అడిగి మరి దాడి చేశారు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఆ స్పెసిఫికేషన్, ఎవరైతే ఉగ్రవాదుల లక్ష్యాలే విఘాతము, విభజన. ఎవరైతే విభజన చేసి విఘాతాలు సృష్టించాలనుకునే ఎవరికైనా ఉగ్ర తరహా మైండ్ ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన చర్య
డెఫినెట్గా మన మధ్యన విభజన తెచ్చే విధంగా ఉన్నాయి. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇప్పుడే మనం మత సహనము పరమతాల పట్ల వాళ్ళు చేసే రెచ్చగొట్టే ధోరణికి మనం పోకుండా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో నిర్ణయం చూడొచ్చు, ఏదైతే పాకిస్తాన్ జాతీయవాదులు ఎవరైతే ఉంటారో వెళ్ళిపోండి అక్కడికి అని చెప్పేసి కూడా అందులో వాళ్ళ ఒక ఆంక్షల్లో ఒకటి భాగంగా వాళ్ళు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మీరేమంటారు? డెఫినెట్గా ఇప్పుడు మనమేమో ఉదారవాద జాతీయ విధానం కొన్ని సందర్భాలు మనకు నష్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ అందరినీ తప్పు పట్టలేదు, ఇంకా పాకిస్తాన్ లో అందరినీ అంటే ఇప్పుడు ఏమైతుంది, ఎవరు ఏ రూపంలో, ఇప్పుడు అమెరికాలో పాలెస్టీనా సపోర్టర్స్ అందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ అంటే పాలెస్టీనా వైపు పాజిటివ్ గా ఉండేటోళ్ళు, లేకపోతే పాలెస్టీనాకి సంబంధించి ప్రో యాక్టివిజం ఉన్నటోళ్ళు అందరూ కూడా. సో వాళ్ళు విధ్వంసకారులు కాదు, కానీ విధానం వాళ్ళకి నచ్చక డిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా కొంత ఉదారంగా ఉండడం వల్ల కూడా ఇలాంటి దాడులు పెరుగుతున్నాయనే భావన కొంత పెరుగుతున్నాయి. ఈరోజు తక్కువలో జరిగింది ప్రాణ నష్టం, కానీ అదే పెద్ద ఎత్తున జరిగితే పరిస్థితి అది శాంతి భద్రతలు కాదు, సార్వభౌమత్వానికి ప్రమాదకరం వచ్చే పరిస్థితి. కాబట్టి దీన్ని మనం ఆషామాషిగా తీసుకోవద్దు. కాబట్టి అందుకని నేను దీని విషయంలో ప్రధానమంత్రి కానీ భారత ప్రభుత్వం కానీ చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. వాటికి ప్రతిపక్షాలు కూడా చాలా మద్దతుగా ఉంటాయి. మళ్ళీ ఈ రెచ్చగొట్టే ఎవరైతే ఇక్కడ అటువైపు ఇటువైపు ఉండేటోళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ టైం. మనమంతా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భం. అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఎమోషన్ మీద పుట్టినట్టు, దాన్ని వాళ్ళు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా చేసుకున్నారు. ఇప్పుడు రజకోత్సవం అని చెప్పేసి ఇప్పుడు వేడుకలు చేసుకుంటున్నారు. మేము ఇంకా ఫ్యూచర్లో దెబ్బతిన్న ఆల్రెడీ పేరు చేంజ్ చేసుకోవడం వల్ల దెబ్బతిన్నారు. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, అంతా పక్కకు పోయినట్టే కదా, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇంకా దెబ్బతింటానికి ప్రణాళికలు వేసుకుంటారు. భస్మాసురుడు గాక తనకు వచ్చిన వరంతో తనే సచ్చినట్టు తెలంగాణ ప్రజలు ఇచ్చిన వరాన్ని దాన్ని వరంగా చూడకుండా వాళ్ళు ఇది ఒక స్థావరంగా మార్చుకొని వాళ్ళే వరహాలన్నీ కూడా తిని వాళ్ళే చచ్చింది. ప్రజలకు కూడా కొంచెం పెట్టుంటే వాళ్ళు వీళ్ళని బతికిచ్చు. అంటే రాజకీయాలు నెక్స్ట్ ఎలా నడపబోతురని ఎలా కాదు, అసలు వాళ్ళు ప్రజల పక్షాన లేరు అని చెప్తున్నా నీకు. ప్రజల పక్షాన ఎందుకు లేరు? ఇప్పటికీ వాళ్ళు నలుగురే ఉన్నారు. ఇప్పటికి కూడా మారండి. మీరు కొంచెం ఉద్యమం టైంలో అందరు కలుపుకొని లేరు కదా, మరి కలుపుకోలే, అందరిని వాడుకున్నారు. కలుపుకోనలే. ఎవరున్నారు ఉద్యమంలో ఉన్న వాళ్ళు? ఎవరున్నారు? కోదండ రామ్ గారు ఉన్నారా? మేజర్గా ఆయనే కదా జేఏసీకి. మిగతా రాజకీయ పక్షాలు ఇప్పుడు ఆల నరేంద్ర గారు, విజయశాంతి గారు, ఇవన్నీ ఏమో వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు. ఎవరు ఉద్యమ శక్తులు? మందకృష్ణ గారు ఉన్నారా? పోనీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఉండేనా? లేదు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఉండేనా? విమలక్క ఉండేనా? ఎవరున్నారు వాళ్ళతో చెప్పు? వాళ్ళతో ఉన్న వాళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళతో ఎవరున్నారు? నేనున్నానా? నేను ఉద్యమ కాలంలో కోదండరామ్ గారు వాళ్ళకు మన కేసీఆర్ గారికి వైరుధ్యం వచ్చినప్పుడు కూడా ప్యాసిఫై చేసే పని చేసిన నేను. మమ్మల్ని ఉంచుకున్నారు. వాళ్ళ ఎవరైతే అనుకూలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళతో పాజిటివ్గా ఉన్నారో వాళ్ళు తీసుకుని వాళ్ళు పదవులు ఇచ్చుకున్నారు. తెలంగాణ సమాజం వేరు, టీఆర్ఎస్ వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ అసలే వేరు. కాబట్టి కలుపుకొని పోలే, కలుపుకొని ఉన్నోళ్ళను వాడుకొని పోయింది అంతే. తెలంగాణ సంపదను దోచుకొని పోయినట్టుగా నేను భావిస్తాను. తెలంగాణ కొరకు, తెలంగాణ పేరు మీద ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణకు కూడా అన్యాయం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ అయింది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎట్లా రిడ్రెస్ అవుతారో చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి బలపడాలన్నా విడిపోయి బలపడాలన్నా అనే మీమాంసలో ఉన్నారు. కొత్త పెట్టుకుంటారంటారా ఫ్యూచర్లో? చెప్పలేము. కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నాయి చూస్తే జనతా గ్యారేజ్ అంటే, జనతా గ్యారేజ్లో వాళ్ళ కొడుకు వీళ్ళని మరి వాళ్ళు అయ్యా హీరో మోహన్ లాల్. ఎవరు చెప్పారు మనోని కేటీఆర్? కానీ నేను ఇప్పుడు దాని కొరకే ఇదంతా కూడా ప్రెస్ మీట్ పెట్టినాను. కాబట్టి కొంచెం సోయితో రాజకీయాలు చేస్తే మంచిదని నేను. అంటే హరీష్ రావుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఫ్లెక్స్లలో కావచ్చు ఎక్కడ కూడా ఆయన ఫోటో కనిపిస్తలేదు. ఆయన మీద కొంచెం పిల్లర్, ఒక పిల్లర్, 4 పిల్లర్లు ఆయన ఒక పిల్లరు, కానీ అసలు గుర్తింపు లేకపోతుందా పార్టీలో? మీరు ఈ దశలో తనను ఏమైనా పక్కన పెట్టాలనే ఆలోచన ఉందేమో. ఆలోచన ఉంటే అది ఆయన కూడా మీలాగా గతంలో కూడా తెలంగాణ ఉద్యమకారుడే. సరే ఏదో కుటుంబాలు ఏమున్నా కానీ ఉద్యమకారుడు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఇక అవసరానికి దేనికైనా వాళ్ళు వినియోగించుకుంటారు. వాళ్ళు సస్టైన్ కావడం ఫస్ట్. కొడుకు కంటే ఎక్కువ అల్లుడైతే కాదుగా. ఊళ్ళలో మనం అనుకుంటారు కొడుకు ముందా అల్లుడు ముందా అంటే, కొడుకు ముందా బిడ్డ ముందా అంటేనే కొడుకు ముందు వస్తున్నారు. కాబట్టి అట్లా కొన్ని రోజులు కవిత గారిని కూడా పక్కన పెట్టిరని వార్తా కథనాలు మనం పిలుచుకొని మళ్ళీ. కాబట్టి
మరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసలేదు కానీ ఇక ఆయన వెళ్ళి ఏం మాట్లాడతాడు, వీరునికి వెళ్ళినట్టు వెళ్తాడని మనోడు అంటాడు. చూద్దాం ఏం వెళ్ళి ఏం మాట్లాడినా ప్రజల కోసం రాజకీయం చేస్తే అందరు కూడా హర్షిస్తారు. అంటే మన కాంగ్రెస్ పార్టీ మేము పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే మాకు ప్లస్ చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి చర్యలే మాకు ప్లస్ అయితే ఫ్యూచర్లో వీళ్ళు 5 సంవత్సరాలు పాలిస్తారు కావచ్చు, ఆ పాలన మాకు 20 సంవత్సరాల వరకు మా అధికారానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఏమంటారు? కేటీఆర్ ఒక్కడు చాలు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు పాలించడానికి, ఇట్లనే కొనసాగమని. అంటే కేసీఆర్ ఉంది కదా మరి అంతకంటే ముందు, ఇక ఈయననే ముందు పెట్టుకోని ఆయన బయటికి రాకను. కేటీఆర్ ఒక్కరిని ముందు పెట్టమను, 20 సంవత్సరాలు ఎట్లా వస్తుందో చూస్తావు కాంగ్రెస్ పార్టీ. అందుకని కొంచెం అంటే కేసీఆర్ మీద అయితే ఓ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా తెలంగాణ. కేసీఆర్ నే కదా రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ పరిమితం చేసింది. ఇక ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన కొడుకు ఆ ఉద్యమం చేసిందని లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పుకున్నాడు, దేశంలో నేనే నెంబర్ 1 అనుకుంటూనే మట్టి కనిపించింది రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన కొడుకు వచ్చి చేసేది ఉన్నది అంటున్నా. కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తూనే ఉన్నది. వీళ్ళ వల్ల ప్రజలకేం మరి జరగదు కాబట్టి మనమే ప్రజల కోణం నుంచి మనల్ని మనం ఆవిష్కరించుకోవాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తప్పితే ఏం లేదనేది మాకు అర్థం. అంటే కేటీఆర్ ముందుకు వస్తే మీకు ప్లస్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా. ఇట్లా జనతా గ్యారేజ్ జోకులు చెప్తే ఎట్టుంటది? జనతా గ్యారేజ్ లో నీకు చూసినావు కదా సినిమా, మోహన్ లాల్ హీరో, ఎన్టీఆర్ వీళ్ళతో పాటు వీళ్ళు ఒక మిషన్ కొరకు చేస్తారు. దాంట్లో ఆయన కొడుకు విలన్ అయితే వీళ్ళందరికీ తండ్రి సైతం కొడుకుని చంపమని అంటారు జనతా గ్యారేజ్. అంతే కదా? మరి నిన్ను చంపమని నువ్వు పెట్టుకున్నట్టే ఎట్లా? నాకు అది అర్థం కాక తలకాయ పట్టుకుంటుంది. జనతా గ్యారేజ్ మా దగ్గర జనతా గ్యారేజ్ వస్తున్నారంటే జనతా గ్యారేజ్ బాసమయ్యా, మరి దాంట్లో విలని నువ్వేనా? ఇది దీని అంతఃసూత్రం ప్రెస్ మీట్ కూడా. కాబట్టి మీతో ఏమి కాదు మిత్రమా, కనీసం ఇప్పటి నుంచైనా ప్రజల కొరకు కొట్టాలి.